ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ దాని విచారణ తను ఎక్కడ ఉన్నాడో చూసి వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయడము ఇక్కడ సీనా పంచనామా ఇవన్నీ రావడం కోసమే రావడం. తన నుంచి అంటే మాకు అందుబాటులో లేకపోయిండే అందుబాటులో కోసం ఇక్కడికి వచ్చి మాట్లాడదాం పునరనే దాని మీద వచ్చాము. అలా కాకుండా మాకు కూడా ఇక్కడ కొద్దిగా క్రైమ్ సీన్ ఇవన్నీ ఉంటాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం వచ్చాము. కేసు నిమిత్తమై ఆ సెక్షన్స్ ప్రకారము మేము చేస్తాము. అది మీకు ఒక కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు అరే మీరేనా నాకు అర్థంగా కడతారు హలో నాన్న బాల్క సుమన్ ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి విజువల్స్ చూడొచ్చు. ప్రజెంట్ ఆయన బయటకు వచ్చారు. నాంపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సరే విజువల్స్ లో కూడా చూడొచ్చు. నాంపల్లి పోలీసులు ఇప్పటికే వెహికల్ సిద్ధం చేసి ఉంచారు. సో బాల్క సుమన్ ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించబోతూ ఉన్నారు పోలీసులు. ఆయన మీద నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేశారు. సో ఉదయం నుంచి కూడా హైడ్రామా బీఆర్ఎస్ భవన్ వద్ద చోటు చేసుకుంది. లోపలికి వెళ్ళడానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వయంగా తానే వస్తానంటూ కూడా బాల్క సుమన్ చెప్పడంతో ఇంతసేపు కూడా పోలీసులు వెయిట్ చేశారు. కొద్దిసేపు క్రితమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. దాని మీద కక్షపూరితంగానే ప్రభుత్వం కక్ష కట్టి ఈ తరహా చర్యలకు దిగుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. మరోవైపు తనను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలంటూ కూడా భావిస్తున్నారనే ఆరోపణలు ఆయన చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనే స్వయంగా పోలీసులకు ఎదుట వంగిపోతానంటూ కూడా చెప్పడం, తాను బయటకు వచ్చి పోలీసులకు చెప్పడంతో ఉదయం నుంచి కూడా వెయిట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు బాల్క సుమన్ను తమ కారులోకి ఎక్కిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. నాంపల్లి పోలీసులు ఆయన్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి బాల్క సుమన్ను తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనంతరం ఆయన్ను రిమైండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. బాల్క సుమన్ ఇప్పటికే కారులో ఎక్కించారు పోలీసులు. ఆయన ఏమైనా మాట్లాడతారా? మొత్తాన్ని చూడొచ్చు. నాంపల్లి పోలీసులు ఇప్పటికే తరలిస్తూ ఉన్నారు. కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఉదయం నుంచి ఒక చోటు చేసుకుంది హైడ్రామా కూడా చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఇటు బాల్క సుమనే పోలీసుల పోలీసులతో పాటు హలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో పాటు ఇవాళ ఆయన బేస్బార్ లో ఉన్నారంటూ కూడా తెలుసుకుని ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలోనే తరలిసినటువంటి సందర్భం. సో మొత్తానికి మాత్రం ఇంతసేపు వరకు అంటే ఉదయం చోటు చేసుకుని హైడ్రామాకి ప్రజెంట్ తెరపడిందనే చెప్పాలి. ప్రజెంట్ మన విజువల్స్ చూడవచ్చు. ఒకవైపు కార్యకర్తలు పోలీసులకు తగులుతూనే ఉన్నారు. సో అయినా కూడాను నాంపల్లి పోలీసులు బాల్క సుమన్ వెంటబెట్టి ఆయన బయటకు వచ్చారు. సో నాంపల్లి పోలీసులు కేసు విచారించాలంటూ నేపథ్యం భావంలోనే ఇవాళ ఆయన అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్కి మాత్రం బాల్క సుమన్ను తరలించడం జరిగింది.
ఫేస్ పెట్టు. హలో అన్నా,